ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున. ప్రియులారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన అనుభవం ఏంటి అనంటే, అపోస్తలులు ఒకనికి మేలు చేశారు. ఊచకాళ్ళు కలిగిన అతనిని నడవమని ఆజ్ఞాపించినప్పుడు వాడు లేచి నడవడం ప్రారంభించాడు. ఇది అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. ఎన్నడూ చూడని ఒక అద్భుతం వాళ్ళు చూసేసరికి వాళ్ళల్లో వాళ్ళు దేవదూతలే మనుషుల రూపంలో మన మధ్యలో సంచరిస్తున్నారు అని వాళ్ళు భ్రమపోయి అపోస్తులని వాళ్ళు గణపరచాలని వాళ్ళదైన శైలిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్తులుడైనటువంటి బర్నబాయు, పౌలును ఈ సంగతి విని 14వ వాక్యం చదువుతున్నానండి. తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు అంటూ వారు చేస్తున్న ఆ అవివేకమైన కార్యక్రమాన్ని నివారిస్తున్నట్లు ఈ వాక్యంలో మనం గమనించవచ్చు. ప్రాముఖ్యంగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అనే మాట మనం గమనించినప్పుడు చూడండి, కాస్త బాధకరమైనటువంటి మాటే అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. అద్భుతం చేసిన ఆ సేవకులను గణపరచాలని వాళ్ళు పూలదండలు తీసుకొని వచ్చినట్లు ఇంకా 13వ వాక్యంలో చదివితే, ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి అని వ్రాయబడి ఉంది. అంటే వాళ్ళు పూదండలు తీసుకొని వచ్చి సన్మానించి వాళ్ళని మరి ఘనపరచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం దైవజనులకు వ్యర్థమైనదిగా కనిపించింది. చూడండి, ఎవరైనా మనల్ని ఘనపరిచేటప్పుడు మనం దానిని స్వీకరిస్తాము. ఇంకా అయితే మనం చేసిన కార్యానికి ఇంకా మనకు ఘనత కలగాలని అపేక్షిస్తాము. కానీ ఇక్కడ దైవజనులు చూడండి, వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఇది గొప్ప కార్యం దేవుని వలన జరిగింది. మేము ఆరాధించాం, మా ప్రభువు ఈ కార్యాన్ని చేశాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుతాలు చేసేవాడు కనుక ఆయన వలన ఈ కార్యం జరిగింది. మీరు మమ్మల్ని ఇలాగున సన్మానించడం, గణపరచడం తగదు, ఇది వ్యర్థమైనది అని దైవజనులు వాళ్ళకి ఒక పాఠాన్ని నేర్పుతున్నట్లు ఈ చరిత్రలో మనం చూస్తాము. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తున్నామో అనేది మనకు అర్థం కాదు. ఆ ఉద్రేకాలలో కానివ్వండి, ఆ ఉత్సాహంలో కానివ్వండి, ఏదో మనం సరి అయినదే చేస్తున్నాము అన్నట్లుగా వ్యర్థమైన వాటిల్ని మనం ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాము. మనం గుర్తుపట్టాలి, ఏది వ్యర్థమైనది, ఏది ఉపయోగకరమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది. ఈ రోజున ప్రియులారా, మరి బాధపడకూడదు, కానీ చాలా విషయాలలో వ్యర్థమైన వాటి యందు తనమునకలై మనం ప్రయాసపడుతుంటామండి. దానివలన ఏ ప్రయోజనం ఉండదు, దానివలన ఏ రాబడి రాదు, దానివలన ఎవరికి కూడా ఉపయోగము ఉండదు. అయినప్పటికీ కూడా చాలా సిన్సియర్గా, ఎంతో పనిగట్టుకొని, శ్రమను కూడా లెక్క చేయకుండా మనం ఆ వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతూ ఉంటాము. దాని యందు దేవునికి సంతోషం కలగదు అనేది మనకు తెలియదండి. శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టేస్తాం. చూడండి, ఒక దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో కాస్త ఏదైనా ఆ పని ఈ పని చేయాలంటే చాలా ఉత్సాహాన్ని కనపరుస్తాము. ఆ మందిరాన్ని డెకరేట్ చేయాలి,
లేకపోతే ఆ మందిర కార్యక్రమాలలో కాస్త ఆ పని ఈ పని చేయాలి అన్నప్పుడు మనం ఎంతో కుతూహలంగా పరుగులు తీస్తాము. అదే సందర్భంలో కాస్త మనం ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన సహకారాన్ని మనం అందించగలగాలి. కూడి రమ్మన్నప్పుడు అంత ఉత్సాహాన్ని కనపరచలేమండి. అంటే వ్యర్థమైన వాటి యందు ఉన్న ఆ ఉత్సాహము, అనవసరమైన వాటి యందు ఉన్న ఆ కుతూహలము ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన వాటి మీద మనం కనపరచలేమండి. ఈరోజున నా ప్రియ సహోదరులారా, ఈ వ్యర్థమైన వాటి యందు మనం చాలా జాగరూకులమై ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజున టెక్నాలజీ పెరిగింది, లేకపోతే సదుపాయాలు మన చేతికి వచ్చేసాయి గనుక మనం ప్రతిదీ కూడా ఇది నేను చేస్తే బాగున్ను అన్నట్లుగా మనం పరుగులు తీస్తుంటాము. అది ఎంతవరకు ప్రయోజనకరమైనది అనేది మనం ప్రతిదానిలో ఆలోచించి వివేచించి అడుగులు వేస్తే అందులో మనకు ఆశీర్వాదం కలుగుతుందనే మాట సత్యమండి. చూడండి, దైవజనులు వాళ్ళతో ఖండితంగా ఈ వ్యర్థమైన వాటి యందు మీరు మనసు పెట్టకండి, ఆ మనసును త్రిప్పుకోండి. చేయవలసిన దానిని, ఘనకార్యాలు చేసిన దేవుని స్తుతించకుండా, ఘనకార్యాలు చేసిన ప్రభువుని స్తుతించకుండా ఈ వ్యర్థమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నందువలన ప్రయోజనం ఏంటి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అలాంటి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి మనందరికీ కావాలి. ఎందుకంటే మన యందు ఆయన స్తుతింపబడాలి. దైవజనుడైన యోహాను చెప్పాడు, నేను తగ్గింపబడాలి, ఆయన స్తుతింపబడాలి. దైవజనుడైన ఏలియా ప్రకటన చేశారు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక, రెండు తలంపుల మధ్య మీ మనసుని స్థిరపరచుకోకుండా మీరు ప్రభు వైపు తిరగండి, శ్రేష్టమైన వాటిని చేయండి, ఆశీర్వాదం కలుగుతుంది, దేవునికి మీరు సన్నిహితులు అవుతారు, దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారని ఆనాడు మన పితరులు ఏ మాత్రం కూడా వాళ్ళు వెనకంజి వేయకుండా ప్రకటన చేశారు. ఆ రీతిగా నడిపించబడ్డారు, దైవ దీవెనలు పొందుకున్నారు. కనుక మన యందు ఆయన స్తుతింపబడాలి, ఆయన ఆరాధింపబడాలి, ఆయన ఘనపరచబడాలి. మన ప్రభువే నిరంతరం మనలో ఆయన కొలువై ఉండాలని మనం కోరుకోవాలి. వ్యర్థమైన వాటి యందు మన మనసుని మనం పెట్టకూడదని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 94వ కీర్తన 11వ చరణాన్ని చూస్తే అక్కడ నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఇప్పుడు చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థమైనవట. మనం చాలా సందర్భాలలో ఆలోచన కావాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేమండి. దేవుని ఆలోచన కోరుకున్న వ్యక్తి విజయవంతంగా నడిపించబడతాడు. దేవుని ఆలోచనలో ఆశించిన వ్యక్తి ప్రతిదానిలో సంతోషంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా నరుల యొక్క ఆలోచనలు, మనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు వాళ్ళు మనకు ఎక్కువ అండి. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా వాళ్ళ ఆలోచనలు అడుగుతాము. తద్వారా ఏం జరుగుతుంది? మనుషుల ఆలోచనలు సంకుచితమైనవి, అల్పమైనవి. వాక్యానుసారంగా చెప్పాలంటే అవి వ్యర్థమైనవని వాక్యం చెబుతుంది. ఎందుకంటే రాబోయే కాలాన్ని చూడగలిగిన స్థితి ఎవరికి కూడా లేదు. మరి రాబోయే కాలాన్ని గూర్చి యోచించగలిగిన ఆ శక్తి లేని వ్యక్తి ఎలా మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతాడు? మనం ఆరాధించే మన ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుక ఆయన ఆలోచన శాశ్వతమైనదిగా ఉంటుంది, ఆయన ఆలోచన రమ్యమైనదిగా ఉంటుంది, ఆయన ఆలోచన దీవెనకరంగా ఉంటుంది. ఆ ఆలోచన మనం తీసుకోవాలి. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదండి, కానీ ఈ రోజున అపజయాల ఊబిలో కూరకపోయాము, అప్పుల సమస్యలతో బాధపడిపోతున్నాము, ఇలాంటి సమస్యలు చెప్తుంటారు. మరి ఇలాంటి పనులు ఎందుకు చేశారండి? దీంట్లోకి ఎందుకు మీరు దిగారండి? ఈ ఆలోచన మీకు ఎవరిచ్చారండి అంటే, ఇదిగో వాళ్ళు ఇచ్చారండి, వీళ్ళతో చెప్పామండి, వాళ్ళు అన్నారండి అని చెప్తుంటారు. అంతేగాని ప్రార్థించి దైవ సన్నిధిలో దేవుని ఆలోచన తీసుకునే వాళ్ళు కొంతమందిగానే కనిపిస్తారు, వాళ్ళు విజయవంతంగానే నడుస్తుంటారు. మరి మనకు ఎవరి ఆలోచన కావాలి? మనుషుల ఆలోచనల లేక దేవుని ఆలోచన? నరుల ఆలోచనలు వ్యర్థమైనవి అన్నప్పుడు ఈ వ్యర్థమైన వాటిని మనం చేయకూడదు, వ్యర్థమైన వాటిని మనం ఆశ్రయించకూడదు, అనుసరించకూడదు. అది వ్యాపార రంగమైన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, వ్యక్తిగతంగా ఏ పనైనప్పటికీ కూడా, కుటుంబ పరంగా ఏ పనైనప్పటికీ కూడా మొదట మనం దేవుని ఆలోచన తీసుకోవాలి.
దేవుని ఆలోచన ప్రభు సన్నిధిలో ప్రార్థించి పొందుకోవాలి. ఆసాబు తన కీర్తనలో రాస్తాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదువు, తర్వాత నన్ను మహిమలో చేర్చుకుందువు అని ఆయన అనుభవపూర్వకమైన మాటల్ని ఆయన కీర్తనలో రాశాడు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. ఇది ఒక ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి. మన పితరులు చూడండి, దావీదు చూడండి, యెఫ్తా చూడండి, సమూయేలు చూడండి. ప్రతి విషయంలో వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆలోచన తీసుకున్నారు. వాళ్ళకి సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా ఏమి తెలియని వాళ్ళుగా ఆయన సన్నిధికి వెళ్ళి దోషులకి వేడుకున్నారు. దేవుని ఆలోచన వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు విజయవంతంగా తమ యాత్రను ముగించినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎందుకు దేవుని ఆలోచనను అనుసరించలేకపోతున్నాం అనేది మనం ఆలోచించుకోవలసిన విషయం అండి. ఇంకో చిన్న విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11వ చరణంలో మనం చదివితే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ప్రియులారా, ఇక్కడ మనుషుల సహాయం కూడా వ్యర్థమేనట. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక పరిధి కలిగి ఉంటాడు. అంతకు మించి ఏ వ్యక్తి కూడా సహాయం చేయలేడండి. మీకు ఉదాహరణకు చెప్తాను. ఒక ఆపదల్లో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆ వైద్యులు ఏం చెప్తారంటే, ఏమంటే మేము చేయగలిగింది మేము చేస్తాము, ఇంకంత దేవుని దయండి అని చెప్తారు. వాస్తవమే. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న సామర్థ్యతను బట్టి ఆ పరిధి వరకే వాళ్ళు చేయగలుగుతారు. అంతకు మించి ఎవరు కూడా చేయలేరండి. ప్రాణాన్ని నిలబెట్టగలిగిన శక్తి ఎవరికి లేదు. అంచేత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా ప్రయత్నం మేము చేస్తాము, ఆ తర్వాత దేవుని దయ అని చెప్తారు. వాస్తవంగానే దేవుడు కనికరించకపోతే, ఆయన సహాయం చేయకపోతే ఏ నరునికి ఏ మేలు కలగదు. ఒకవేళ ఎవరైనా మనకు సహాయం చేయాలి అని అనుకున్నా అది దేవుని ప్రేరణ వలన, దేవుని యొక్క ఆశీర్వాదం వలన మనకు కలిగితే అది అందంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఎవరి సహాయాన్ని వేడుకుంటున్నారు? ఎవరి సహాయం దుక్కి మీరు పరుగులు తీస్తున్నారు? దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారా? మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నారా? సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి అర్జిస్తున్నారా? మీరు ఆలోచించుకోండి. అది ఏదైనా ఆయన గుప్పిలు విప్పాలి, మన కోరిక నెరవేర్చబడాలి, మనం సంతృప్తిగా బ్రతకగలగాలి. కనుక ఈ వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వ్యర్థమైన ఆలోచనలే కానివ్వండి, ఈ వ్యర్థమైన సహాయమే కానివ్వండి, మన చెంతకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆయన వైపు మనం ఆధారపడాలి. ఆయనతో అడుగులు వేస్తూ విజయవంతంగా ముందుకి కొనసాగాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, వ్యర్థమైన వాటిని మేము అనుసరించుకున్నట్లు మీరు మాకు అనుగ్రహించిన ఈ వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే, వ్యర్థమైన తలంపులు కానివ్వండి, మనుషుల సహాయమే కానివ్వండి, ఇవన్నీ వ్యర్థమైనవి. వాటిని మేము ఆశించక, అపేక్షించక, మా హృదయములను పవిత్రపరచుకొని వ్యర్థమైన వాటిని మేము చేయక ఒక ప్రతిష్ఠిత కలిగిన వారమై మీ వైపు నడుస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ విజయవంతంగా ఉండడానికి, విజయవంతమైన బ్రతకడానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా అలాంటి అనుభవాలలో ఎవరైనా ఉంటే ఈ క్షణమే వారిలో ఒక మార్పుని మీరు కలుగు చేసి వారి జీవితంలో ఒక దీవెన కలిగించి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.